Please subscribe Telugu 7 Media. ఎస్ సార్. అంటే పెళ్ళి అంటే నార్మల్గా అందరికి తెలిసిందే. పెళ్ళిలో పెళ్ళి తెలియంది, అదే సినిమా పెళ్ళిలో పెళ్ళి. ఓకే, అంటే ఇక్కడేమో పెళ్లి కొడుక్కి ఇక్కడేమో పెళ్లి కూతురికి కత్తి పెట్టడం చూసాము పోస్టర్లో. ఏంటి అంటే వాళ్ళకి ఇష్టం ఉండదా, లేకపోతే కత్తి పెట్టి మరీ పెళ్లి చేపిస్తున్నారా? ఎస్ సార్, అలాంటిదే సార్. ఓకే, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే శివ గారు. అచ్చ తెలుగు టైటిల్ పెట్టారు తెలుగులో. మీ కాళ్ళ కింద పడ్డా. అచ్చ తెలుగు పెళ్లిలో పెళ్ళి బాగుంది టైటిల్. పెళ్లి జరుగుతున్నాక ఇంకో పెళ్ళికి కొత్తగా ఎవరైనా వస్తారా సినిమాలోకి? ఎస్ సార్, అలాంటిదే సార్. ఎందుకంటే మనం ప్రతి పెళ్ళిలో వెళ్ళిన తర్వాతనే కొన్ని మ్యారేజెస్ అవుతుంటాయి. అలాంటి టైప్ ఆఫ్ అనుకున్నా ఓకే. దాని తర్వాత మరి వీళ్ళు ఎలా, అంటే వీళ్ళది పెళ్ళి ఎలా కుదిరింది అనేది సినిమా. అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుందా? ఫుల్ ఫ్యామిలీ కాలేజ్ ఎంటర్టైన్మెంట్, మంచి ఎమోషనల్తో ఉంటుంది సార్. అంటే ఏ టైప్ ఆఫ్ ఏ దీంట్లో ఒక ఉంటుంది? మంచి సామాజిక సందేశం ఉంది సార్ ఇందులో. ఒక సామాజిక సందేశం ఉంది ఎండ్ ఆఫ్ ద పార్ట్. ఎందుకంటే పెళ్ళి అన్న తర్వాత పెద్ద ఎమోషన్ అది. లైఫ్లో వచ్చేది అన్నిటికన్నా ఒక అమ్మాయికు ఒక బరువైన ఒక అడగంటే పెళ్ళి అనుకుంటా నేనైతే. అలాంటి ఒక ఎమోషన్ ఉంటుంది సార్ గట్టిగా. సో ఇప్పుడు జనరేషన్స్లో మ్యారేజ్ కంటే చాలా ఈజీ అయిపోయింది. లవ్ చేసుకోవటం, పెద్దవాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోవటం, ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకుంటారు. ఈ సినిమాలో ఆ కంటెంట్ అయినా ఎక్కువ ఉంటుందా సినిమాలో? అంటే సరే, ఇప్పుడు ఫ్రీ అయిపోయారు కానీ ఎంత ఉన్నా కూడా ఒక ప్రేమ అనేది ఉండిపోతుంది కదా సార్. ఒక సైడే మనకు ఇప్పుడు ఎన్ని అమ్మాయిలు చూసినా ఒక ఏజ్కి వచ్చిన కుర్రాడు ఇప్పుడు ఒక అమ్మాయిది ఏదో ఉండిపోతుంది అనుకో. అలాంటిది ఒక ఫీల్ అయితే ప్రతి మనిషికి ఉంటుంది. అలాంటి ఒక ఫీల్ని పట్టుకొని ముందుకు వెళ్తుంది కదా. సో ఎక్స్పీరియన్స్ ఏంటి డైరెక్షన్? ఎవరి దగ్గర పని చేస్తారు? ఎస్ సార్. ఎవరి దగ్గర పని చేస్తారు? ఏంటి మీ ఎక్స్పీరియన్స్? 2008, 9th, 10th ఇక్కడ హైదరాబాద్లో ఉండే సార్. అప్పుడు కోర్సు అది నార్మల్గా అయిపోయాయి. తర్వాత మరాఠీ ఇండస్ట్రీలో కొద్దిగా వర్క్ చేశాను. జీ మరాఠీకు, అక్కడ జీ తెలుగు, ఇక్కడ ఎలాగో అక్కడ జీ మరాఠీ, అలా ఓకే. అలా చేసుకుంటూ వెళ్ళా. ఎంతైనా మా తెలుగు రక్తము తెలుగు సినిమా తీయకపోతే ఆగదు కదా సార్. అట్లా అనుకుంటా ఇక అక్కడ ఉన్నా కాబట్టి మరాఠీ ప్రొడ్యూసర్నే పట్టేశాను. ఇక ఎలాగో అలా ఇక్కడ దాకా వచ్చాం సార్. సో కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. Thank you. తెలుగు బాగా హిందీ ప్రొడ్యూసర్ తెలుగులోకి తీసుకొచ్చారు. ఎస్ థ్యాంక్ యూ. ఎంఎల్ రాజా గారు, నమస్తే సార్. ఇప్పుడు మీ గురించి ఇందాక అందరు పొగారు, సినిమాలో సాంగ్స్ పార్ట్ ఆఫ్ ది అని. సో ఏ రేంజ్లో ఉంటాయి? మెలోడీ సాంగ్స్ ఏముంటాయి, సిచ్యువేషన్ సాంగ్స్ ఏముంటాయి, ఎలా ఉంటుంది బ్యాక్గ్రౌండ్స్? ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పారు కదా, అచ్చమైన తెలుగు సినిమా, సంపూర్ణ సంగీతం ఉంటుందండి ఈ సినిమాలో. చాలా నీట్గా ఉంటుంది మ్యూజిక్. మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద ఏవీలో చూశారు. ఒరిజినల్ మ్యూజిక్ మనం ఇంకా రివీల్ చేయలేదు కదా, ఇంకా మనకు వినలేదు కదా. చాలా మంచి సంగీతం కుదిరింది, మంచి సిచ్యువేషన్స్, అద్భుతమైన 6 పాటలు, 3 గంటల సినిమా రీ రికార్డింగ్, చాలా బాగుంటుందండి సినిమా. సో ఐమ్ వెరీ హ్యాపీ. అది ఇప్పుడు వస్తున్న సినిమాల్లో వెస్ట్రన్ మ్యూజిక్ డామినేట్ చేస్తూ వాయిస్ని మిక్స్ చేస్తున్నారు. సో సరిగా మనం ఏమైనా స్వరాలు ఏమైనా తీసుకున్నారా ప్రత్యేకంగా? ఖచ్చితంగా అండి, రాగా బేస్డ్ వెళ్ళాల్సి ఉంటుంది కదా ఇలాంటి సినిమాలకి. ఖచ్చితంగా మన సాంప్రదాయం, పెళ్ళి అంటేనే చాలా పెద్ద సాంప్రదాయం మనకి, సనాతనంగా వస్తూనే ఉంది. సో అలాంటిది బాజా భజంత్రి లేకుండా పెళ్లి పాటలు ఈ టైప్ ఆఫ్ ఈ కంటెంట్ సినిమాకి చేయలేం కదా మ్యూజిక్. సో స్వచ్ఛమైన అచ్చ తెలుగు సంగీతం నీట్గా కనిపిస్తుంది సినిమా, చాలా బ్యూటిఫుల్గా వినిపిస్తుంది. ఏదైనా మా కోసం ఒక పల్లవి జస్ట్ మాకు రిలీజ్ అవ్వలేదు కదా మరి, సో అట్లా మనము రివీల్ చేయకూడదండి పాటలు. సరే, అది మీకు మీరుగా వచ్చిన లైన్. నేను ఖచ్చితంగా పాడతా కానీ అలా లేదండి ఇప్పుడు లేదండి. ఎట్లా త్వరలోనే మనకు ఫంక్షన్లు ఉన్నాయి కదా, మంచి ఫుల్ బ్యాండ్ తోటి ప్రజెంట్ చేస్తాం. అట్లనే మీకు కనువిందుగా ఒక మంచి ప్రోగ్రామ్ అయితే చేస్తాం ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి మ్యూజిక్ చేయమని చెప్పారు, స్టోరీ చెప్పారు, ఎలా అనిపించింది? ఫస్ట్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను 100% ఇస్తాను అని ఏ కాన్సెప్ట్ తీసుకొని అనుకున్నారు? అంటే నాకు ఖచ్చితంగా అనిపించిందండి, 100% ఇవ్వగలుగుతానని అనిపించింది. నేను ఎట్లాంటి సబ్జెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. యాక్చువల్లీ ఒక ట్రెడిషనల్ మ్యారేజ్ అనేది చాలా పెద్ద ఎమోషన్. అవును.
మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేలోపు తెలిసి చేసుకునేది ఒకే ఒక కార్యక్రమం పెళ్ళి పెళ్ళి. కదండి. సో ఇంకా ఇట్లాంటి అవకాశం నాకు వస్తే ఎవరికి వచ్చినా కూడా చాలా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో నాకేంటంటే నిండుగా ఫుల్ ఆర్కెస్ట్రల్ వర్క్ చేస్తాం చెన్నైలో. మీరు ఆల్రెడీ చూడొచ్చు, సింఫనీ పెట్టి ఆర్కెస్ట్రల్ చేస్తాం. అవును, ఈ మధ్యకాలంలో కొంచెం తక్కువైపోయింది. ఇందాక యాంకర్ గారు కూడా మాట్లాడినప్పుడు కూడా అదే విషయం వచ్చింది. లైవ్ ఆర్కెస్ట్రాలు చేస్తాం. డాక్టర్ పద్మభూషణ్ పద్మశ్రీ డాక్టర్ బాలేష్ గారు సెహనాయి ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరితో పనిచేసాం. అది చాలా అదృష్టం. అది అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ రికార్డ్ సారంగి డిఫరెంట్ టోన్స్ అండి. సో నాకు చాలా బాగా అనిపించింది. ఇంతకన్నా సాటిస్ఫికేషన్ ఏముంటుంది? ఏదో గిటార్ పట్టుకుని మ్యూజిక్ చేసేయడం కాకుండా ఫుల్ ఆర్కెస్ట్రల్ వర్క్ చేస్తాం. ఒక వారం రోజులు చెన్నైలో ఉండి చాలా బాగా పాటలకి అద్భుతంగా పనిచేసుకుని వచ్చామండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. శివ గారు. శివ గారు. హాయ్ శివ గారు. యా, ఫస్ట్ టైం ఇప్పుడు డెబ్యూ సినిమా అంటున్నారు. ఎలా అనిపించింది? అంటే పెళ్లిలో పెళ్ళి అని చెప్పి 2 పెళ్ళిళ్ళు ఒకే పెళ్లిలో జరుగుతున్నాయి. సో స్టోరీ వినగానే మీ ఐడియా ఏంటి? నాకు ఫస్ట్ స్టోరీ వినగానే చాలా నచ్చింది. నచ్చిన వెంటనే ఓకే చెప్పేసిన, కమిట్ అయిపోయిన సినిమాకి. ఎందుకంటే నేను ఈ సినిమాతోనే ఇండస్ట్రీలో లాంచ్ అవుతున్నా. దానికోసం నాకు స్టోరీ చాలా నచ్చింది, అందుకే ఓకే చెప్పేసిన. అంటే శ్రీకాంత్ గారు ఎలా మీకు స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డౌట్ అనిపించిందా? పెళ్లిలో పెళ్ళి ఫుల్ కన్ఫ్యూజన్స్ అయినాయండి నాకు కూడా. కానీ తర్వాత నాకు కూడా ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఒక సినాప్సిస్ మాత్రమే తెలుసు, ఫుల్ క్లారిటీ తెలియదు. తర్వాత షూట్ జరిగే కొద్దీ ఆ ప్రాసెస్లో తెలిసింది నాకు కూడా కంప్లీట్. సో మొత్తానికి శ్రీకాంత్ గారు అందరినీ ఒక కన్ఫ్యూజన్లో ఉంచేసారు. హీరోయిన్. హాయ్. హలో. ఎలా అని లైక్ వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ టు డూ फिल्म इन तेलुगु इंडस्ट्री? मुझे तेलुगु इंडस्ट्री में पहले से इंटरेस्ट नहीं था, बट जैसे श्रीकांत सर मुझे मिले, उन्होंने बताया ये ऐसा करना है, और मराठी में बहुत है, बहुत चांसेस है, बट तेलुगु में ऐसा रहता है कि पूरा ट्रेडिशनल वर्क और ज़्यादा कल्चरल वर्क रहता है, इसलिए मुझे बहुत अच्छा लगा कि मैं इस फिल्म का पार्ट हूँ, और मैंने सर को बोल दिया यस करेंगे. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారు, ఇది అంటే సోలాపూర్ అక్కడ ఆ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేస్తున్నారా? సార్ ప్యూర్ తెలుగు సినిమానే సార్. మరి అలాంటప్పుడు అంటే తెలుగు హీరోయిన్లు ఎందుకు ప్రిఫరెన్స్ చేయలేదు? యాక్చువల్గా ఏంటంటే సార్, అక్కడ మన ఓపెన్ చెప్పాలంటే యాక్టర్కు తెలుగు వాళ్ళు అక్కడ ఉన్న కల్చర్కు అంత స్కోప్ ఎవరి ఇంట్లో ఇవ్వరు. ఫస్ట్ థింగ్, అంత టాలెంట్ మనకు ఎక్కువ ఉంది యాక్చువల్గా. కాకపోతే ఉన్న సమాజంకి ఇప్పుడు పట్ల ఎంత భయంతో ఎవరు అలా మాకు ఇది చేయలేదు. అలా చూసుకుంటూ వెళ్తే సంస్కృతి గోరి అనే అమ్మాయి చాలా బాగా నచ్చి తెలుగు అమ్మాయిలాగా అనిపిస్తుంది. ఫస్ట్ చూసి నేను తెలుగు అమ్మాయి అనుకున్నా, చూస్తే మరాఠీ మాట్లాడుతున్నాను. సరే మరాఠీ అమ్మాయి, దాన్ని తెలుగు తాకితే అయిపోయాయని లాగేసా, అయిపోయింది. ఇద్దరు హీరోయిన్స్కి వెల్కమ్ టు టాలీవుడ్. సార్ గణేష్ గారు, మీరు అంటే క్లైమాక్స్ కూడా హిందీ, తెలుగు అర్థమవుతుంది, హిందీ. నేను తెలుగు చెప్తే మీకు అర్థమైపోద్ది. మూవీ క్లైమాక్స్ కూడా చెప్పకుండా మిమ్మల్ని ఎలా ఓకే చేశారు ప్రాజెక్ట్ అంటే ఏం చెప్తారు? क्लाइमैक्स नहीं बोला यू उन्होंने क्लाइमैक्स नहीं बताया, यही तो उनका टैलेंट है. अगर उन्होंने मुझे बताया होता तो मैं भी घर वालों को बताता, तो फिल्म देखने में मज़ा नहीं आता था. इन लोगों को मालूम होगा शायद, लेकिन मुझे नहीं है. लेकिन मुझे अच्छा लगा कि कुछ तो चीज़ें आपने हिडन करके रखी हैं, जिसका सस्पेंस हम लोग स्क्रीन के ऊपर जाके देखेंगे तो ज़्यादा मज़ा आएगा. गणेश जी इधर. यस सर. हेलो गणेश जी, आप तो अच्छे से बिजनेस कर रहे हैं जी, आपका तो बड़ा बिजनेस है. ये फिल्म में क्यों आना चाहते हैं? ये भी ये बिजनेस में पैसा कमाना चाहते हैं, ले बोले तो आपका ड्रीम है मैं सिनेमा निकालना बोल के? नहीं, मेरे स्पीच में मैंने आपको बताया ना, हम हमारे सब में अंदर एक कलाकार रहता है, उसे बाहर निकलने का सही मौका मुझे उन्होंने दिया था. तो एक गणेश मंडल में श्रीकांत सर की मुलाकात हुई, उन्होंने मुझे ये स्टोरी बताई. क्लाइमैक्स फिर भी नहीं बताया था, अभी भी नहीं बताया,
लेकिन मुझे अच्छा लगा कि कहीं तो अपने को ये अपना ये सही टाइम है कि हम लोग फिल्मों में कुछ कर सकते हैं। तो 15 साल से मैं देख रहा हूँ तो फिल्में मुझे इम्प्रेस करती हैं तेलुगु। तो मुझे लगा यही एक मौका है, हम लोग फिल्म में जा सकते हैं। पैसा तो सबको कमाना है, वहाँ भी कमाना है, लेकिन आपके यहाँ के इमोशंस, कल्चर, फैमिली, ये मुझे बहुत अच्छा लगता है। वैसे तो मराठी में फैमिली में बहुत रहता है, लेकिन यहाँ पे ज़्यादा मुझे अच्छा लगा, इसलिए मैं इसमें हूँ। थैंक यू। दिव्य जी, आपको देखेगा तो मेरे को जानवी कपूर याद आ रहा है। सेम ऐसे ही है। क्यों बोले तो आपका चेहरा, आपका स्माइल सभी जानवी कपूर जैसे है। मराठी में जो नहीं बोले तो हिंदी में ज्यादा नए लोग को फिल्म में आने के लिए चांसेस देते थे। आप क्यों नहीं गए थे उधर? मराठी में और बॉलीवुड में बहुत सारा चांसेस दे रहे नए लोग को। आपको उधर से कोई चांस नहीं आया था सिनेमा में एक्ट करने के लिए? I was not much into acting, but since my childhood, I was inclined to it. So luckily, I met Shrikant sir, and that was my first opportunity for a Telugu film. And then I went for my first chance. ये सिनेमा के बाद आपको तेलुगु इंडस्ट्री में बहुत सारा सिनेमा आ जाता है। Thank you. డైరెక్టర్ గారు, సార్ ఇప్పుడు పెళ్ళి అని పెట్టారు, అంటే ఇది మొత్తం ఎన్ని పెళ్ళిళ్ళకి సంబంధించి స్టోరీ ఉండబోతుంది సార్? 2 పెళ్ళిళ్ళు సార్, పెళ్ళిలో పెళ్ళి. ఓకే సార్, అంటే ఇప్పుడు పెళ్ళి అని అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి ఇప్పుడున్న జనరేషన్కి ఎలా అవుతుందంటే, మీరన్నట్టే ఎన్నో ఒక్క పెళ్ళి జరగాల్సింది ఇంకో 2-3 పెళ్ళిళ్ళు అలానే జరిగిపోతున్నాయి. అంటే ఏదైనా ఫ్రిక్షనల్ స్టోరీయా, మీ ఓన్గా ఎక్కడైనా రిలేట్ అయ్యి తీసారా సార్? ఫిక్షనలే అండి, మొత్తం ఫిక్షనలే. ఓకే సార్. ఓకే సార్, ఇప్పుడు పెళ్లి కాన్సెప్ట్ మీద చాలా స్టోరీస్ అనేవి వచ్చాయి సార్. ఇంతకు ముందు కూడా చూసుకుంటే మీ స్క్రిప్ట్లో డిఫరెంట్ ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు తెలుగు సినిమాలో మా ఫాదర్ అంటే అప్పటి నుంచే చూపించేవాడు సార్. మా ఫాదర్ అప్పటి నుంచి మన ఎన్టీ రామారావు గారి సినిమాలు, మన ఏఎన్ఆర్ గారి సినిమాలు, నాగేశ్వరరావు గారు, ఇలా అందరి సినిమాలు చూపించు. అప్పటి నుంచే మనకు ఒకటి ఉంటుంది కదా సార్, సినిమా తీయాలి, సినిమా. ఎన్ని సినిమాలు చూస్తూ 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 ఆ మైండ్లో మొత్తం సినిమా ఎనికిపోయింది. అలా ఒక కథ బయటకు వచ్చింది, అదే పెళ్ళిలో పెళ్ళి సార్. అలా జరిగిందన్నమాట సార్. పెళ్ళిలో పెళ్ళి అంటే రియల్ ఇన్సిడెంట్స్ ఏమన్నా ఫేస్ చేశారా? కొంచెం ఈ కన్ఫ్యూజన్ కామెడీ కొంచెం ఇలాంటివి ఏమన్నా? లేదండి, అలా ఏం కాదు. మీరు చెప్తే క్లైమాక్స్ కూడా చెప్పండి, పర్లేదు మా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట యూత్ అంటారు అమ్మాయిలతో కష్టం. అంటే నువ్వు అంటే ఒక పెళ్ళే కష్టం, మళ్ళీ పెళ్ళిలో పెళ్ళి 2 పెళ్ళిళ్ళు ఎందుకు తలనొప్పి అంటే ఏమంటారు? కరెక్టే అండి, నిజమే. ఒక పెళ్ళి కష్టం, నాకు కూడా పెళ్ళి అయింది. కానీ మీకైందా, పెళ్ళి అయిందా మీకు? అలాంటి అలవాట్లు లేవు మనకు. ఓకే, సూపర్. మరి మీరు థ్యాంక్ యూ. అండ్ హీరోయిన్ గారు ఇద్దరున్నారు తెలుగు. సో వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళిపై మీ ఒపీనియన్ ఏంటి? కొంచెం ట్రాన్స్ఫర్ చేయండి అలా. लग्न म्हणून टेल मी, बोलो बोलो जी. ओके, शादी. ओके, वेट. शादी के बारे में क्या ओपिनियन है? मतलब शादी एक 2 लोगों के बंधन है, बट पवित्र बंधन रहता है. बट इधर जो हमारे फिल्म में शादी है ना, वो बहुत इंटरेस्टिंग है. आपको बहुत मज़ा आएगा कि ये शादी में ये कब हुआ, ये शादी के बाद ये कब हुआ. ये सस्पेंस है ना, वो आपको फिल्म में देखने को मिलेगा. बट शादी इज़ एक बंधन फॉर मी.
బహుత్ అచ్చా హై. నువ్వు చెప్పన్నా నువ్వు అంటే నాకు అర్థమైంది. సో ఇంటికి పోయి మళ్ళీ ఇంకా అర్థం అచ్చా బహుత్ అచ్చా. హీరోయిన్ సారీ హీరో గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న మీరు ర్యాగింగ్ చేస్తున్నారు, ర్యాగింగ్ వాళ్ళని చేయాలి, మనం చేసుకోకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, సో డెబ్యూ ఫిలిం కదా మీకు. సో పెళ్ళిలో పెళ్ళి ఎలా అనిపించింది, మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? నా క్యారెక్టరైజేషన్ కొంచెం నేను కన్ఫ్యూజ్ కాకుండా అందరికి కన్ఫ్యూజ్ చేసినట్టు ఉంటుందండి. అది చూస్తే మీకే అర్థమైపోద్ది. డైరెక్టర్ గారు, సో బేసిక్గా ఇప్పుడు చూస్తే అంతా కొత్త వాళ్ళే ఉన్నారు ఇక్కడ. అయితే ఈ అంటే పర్టికులర్ కాన్సెప్ట్లో మొత్తం కొత్త వాళ్ళని పెడితే ఎవరికైనా ఉంటుంది. యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్గా కొంచెం నోన్ ఫేస్ ఉన్న వాళ్ళని పెడితే మార్కెటింగ్ మంచి జరుగుతుంది. కొత్త వాళ్ళని తీసుకోవడానికి ఏంటి రీజన్? అలానే కాదండి, ఇప్పుడు మన ప్రయత్నమే కొత్తగా ఉంది కాబట్టి, ఫస్ట్ కాబట్టి మనల్ని వాళ్ళు నమ్మలేదు కదా పెద్దవాళ్ళు. అలా అని స్టెప్ బై స్టెప్ మనం చూసుకుంటూ ఆడిషన్ పెట్టుకుంటూ ఇలా కొన్ని పట్టుకొని మనం చేసుకుంటూ వచ్చాము. తెలుగు ప్రొడ్యూసర్స్కి ఎవరిని అప్రోచ్ అవ్వలేదా ఏంటి అసలు? అయ్యామండి, కానీ అటు సైడు మెయిన్ బేసిక్లీ చెప్పాలంటే సోలాపూర్లో చెప్పాను కదా సార్, ఫిలిం అనే తర్వాత కొద్దిగా వాళ్ళ తప్పు కాదు, అది మన కల్చర్ అలా కంటిన్యూ అవుతుంది అక్కడ. అలాంటి టైంలో మనం వెతుకుతూ ఉంటే మా గణేష్ కోయి గారు అప్పుడు మనకు మంచి బడ్జెట్లో మంచి లెవెల్లో తీసుకెళ్ళాలి అంటే అక్కడి నుంచే సపోర్ట్ స్టార్ట్ అయింది. కాకపోతే నాకు మన వాళ్ళు అక్కడ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కొన్ని పేర్లు ఉన్నాయి, నేను చెప్పేది చెప్పొచ్చు ఇప్పుడు వాళ్ళ పేరు. సచిన్ పతంగే సార్ అన్న ఒకడు ఉన్నారు, సనత్ కుమార్ ఇప్పల్పల్లి సార్ అన్న ఒకడు ఉన్నారు, అని వెంకటేష్ తమ్నూర్ సార్, అండ్ జాహ్నవి కదం మేడం, అని శ్రీకాంత్ చిలక మా ఫ్రెండ్, అని బాలకృష్ణ మేడం. వీళ్ళు నాకు అప్పుడు చాలా సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు ఈ సినిమా చేయగలిగాను. సో అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్లో అంతా డేటింగ్ అంటే నెక్స్ట్ ఫార్వర్డ్ స్టెప్లో అంటే కంప్లీట్గా వెళ్ళిపోతారు. బట్ మీరు ఇంకా పెళ్ళి అనే కాన్సెప్ట్లోనే సినిమాలు తీస్తుంటే ఏంటి అంటే మీ సినిమా చూడడానికి పర్టికులర్ రీజన్ అంటే ఏం చెప్తారు? అదేనండి, ఇప్పుడు ఎంత డేటింగ్ అన్నా ఏమన్నా కూడా ఇప్పుడు కల్చర్ అలా పాడాను కాబట్టి, అలా ఉంది కాబట్టి దాన్ని ఎవరు ఏం చేయలేరు. కాకపోతే మన సంస్కారం మనం పాడు చేసుకోలేము కదండి. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఎట్లా మనకు సంస్కారాలు ఇచ్చారో ఆ సంస్కారంతో మనం వెళ్తాం కాబట్టి అలా ఒక మైండ్తో పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. ఇప్పటి జనరేషన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనుకోవచ్చు ఈ సినిమా? అందరూ ఖచ్చితంగా 100% కనెక్ట్ అవుతుంది సార్. మయూర్ గారు హలో. ఎలా అనిపించింది పెళ్ళిలో పెళ్ళి అనే స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ ఎక్సైట్మెంట్ ఏంటి? చాలా బాగా అనిపించింది. ఫస్ట్ స్టోరీ విన్న తర్వాత శ్రీకాంత్ సార్ నుంచి ఒక కొత్త కాన్సెప్ట్, ఇదివరకు ఎప్పుడు చూడలేని కాన్సెప్ట్ తీసుకొచ్చారు మా శ్రీకాంత్ సార్. దానికి నాకు ఇందులో ఒక రోల్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ అంతే. సినిమాలో మీ ఇద్దరు ఫ్రెండ్స్గా ఉండి పెళ్లి గురించి డిస్కషన్ జరుగుతుందా? ఇద్దరు కలిసి వేరే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారు. ఎవరు? నేను శివనా? అదే ఎలా చెప్తామండి, అది చెప్పేసే సినిమా ఏంది ఉన్నాయి, ఇక సినిమా చూసేది. కాన్సెప్ట్ అదేనా? ఏంటి నేను అడిగిన కాన్సెప్టేనా? ఇద్దరు కలిసి వేరే పెళ్లి చేస్తుంటారా, లేకపోతే ఇద్దరు కలిసి పెళ్లి గొడవ పడతారా? మీ థింకింగ్ బాగున్నది, కానీ అది కాదు, వేరేది ఉండొచ్చు. శ్రీకాంత్ గారు, యాక్చువల్గా సోలాపూర్కి సంబంధించి అండ్ అక్కడున్న కాస్ట్ అండ్ క్రూ అందరినీ తీసుకున్నారు. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి తెలుగులోనే కాకుండా మరాఠాలో తీసినా కూడా కొంచెం బడ్జెట్ సంబంధించి డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి కదా, కేవలం తెలుగులోనే తీసుకురావడానికి కారణం ఏంటి? అదే చెప్పానండి ఇందాక, మనం ఎంత చేసినా మనం తెలుగు వాళ్ళం కాబట్టి అభిమానంతో మనం తెలుగు సినిమాని ఫస్ట్ నుంచి అదే మైండ్లో ఉంది కాబట్టి మరాఠీ కల్చర్ కాబట్టి స్టార్ట్ అక్కడి నుంచి చేసి మళ్ళీ మనం ఎట్లా ఉన్నాం అట్లా మనం ఇక్కడనే తీయాలి, ఇలా తీయాలని మేము ఇలా చేసాం. మీరు అన్నట్టు ఇంకోటి ఏంటంటే మా టీము వేణు గాల్పల్లి, సాయి దాసి, ప్రశాంత్ గాజుల్, నరేష్ గాజుల్, శుభం గుండ్ల, మా డిఓపి లక్ష్మణ్ గుండ్ల, లక్ష్మణ్ గడ్డం, పవన్ వడ్నాల్, ఈ మొత్తం టీం అలా వాళ్ళు ఏదో షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ మేమేదో షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ అలా వీళ్ళు బాగా తీస్తున్నారు వాళ్ళకి పట్టుకొని వాళ్ళకి చెప్పి ఒకరోజు ఇట్లా వస్తుందని ఒక 8 years బ్యాక్ చెప్పే వాళ్ళకు, ఏదో నన్ను నమ్మి వాళ్ళు నాతో బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చామండి. అంటే మరాఠాలో డబ్ చేస్తే కొంచెం ఎక్కువ డబ్బులు కూడా వస్తాయి కదా, ఆ ఇండస్ట్రీకి సంబంధించి కూడా అంటున్నాను. అది కూడా ప్లానింగ్ ఉందండి నెక్స్ట్.